వరుస సెలవులు రావడంతో భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి ప్రస్తుతం భక్తులు బార్లు తీరారు. కేవలం తెలంగాణ నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. నిన్న నేడు రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ఉండడంతో ఆధ్యాత్మిక బాట పట్టారు ప్రజలు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండడం కూడా వారికి కలిసి వచ్చింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాద్రిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఉత్సవాల్లో ప్రథమ ఘట్టమైన తెప్పోత్సవం దర్శనం చేసుకోలేని భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. శ్రీ సీతారామచంద్ర స్వాముల వారిని జలవిహారం చేయించిన హంస వాహనాన్ని భక్తులు తిలకించడానికి పవిత్ర గోదావరి నది తీరాన్నే ఉంచారు. ఛత్తీస్గఢ్ నుంచి భారీగా భక్తులు, పలు విద్యా సంస్థలు కూడా క్రిస్మస్ సెలవుల సందర్భంగా విహారయాత్ర కోసం పిల్లలను భద్రాద్రికి తీసుకొచ్చారు. దీంతో అన్ని క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రసాద కౌంటర్లలోనూ రద్దీ నెలకొంది. నిత్య కళ్యాణానికి దంపతులు భారీగా తరలివచ్చారు. భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయంలో మూల విరాట్ ముత్తంగి రూపంలో దర్శనమిచ్చారు.